కళ్ళు మూయండి. పరిశుద్ధ తండ్రి, నా ఎదుట నిలిచిన బిడ్డలకు మారు మనసును గూర్చి సంపూర్ణంగా వారి గ్రహింపు కలిగేటట్టు కొంతమేర బోధించానని నేను అనుకుంటున్నా. విన్న మాటలు వారి హృదయాల్లో స్థిరపరచు. ఏ ఒక్కళ్ళు కూడా ఈ పాయింట్ని మిస్ అవ్వకూడదు. ఈ ముఖ్యమైన సమాచారం బిడ్డల మనసులోకి వెళ్లకుండా సైతానుగాడు బాగానే కుట్ర చేశాడు. కానీ వాడి కుట్రంతా యేసు నామములో విఫలమైపోవాలి. నా బిడ్డలందరి హృదయాలలో నా ప్రభువా ఈ ఉపదేశము ముద్రితం కావాలి. నువ్వు ఏం కార్యం చేస్తావు నాకు తెలీదు. ఇప్పుడు ఉన్న బిడ్డలో, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలో, తరువాత వినబోతున్న బిడ్డలో మొత్తానికి ఈ వార్త అందేటట్టు చేయి తండ్రి. ఈ మాట అందేటట్టు చేయి ప్రభువా. ఈ వర్తమానం అందేటట్టు చేయి. అందరినీ మారు మనసు వైపు ఆకర్షించు. అందరినీ మారు మనసు వైపు తిప్పు నాయనా. అందరినీ మారు మనసులోకి రప్పించు. వారి చెడుతనం, వారి పాపం, వారి పొరపాటు, మా దోషములు, మా అపరాధములు, మా నీచ ప్రవృత్తి సమస్తము విసర్జించి ఒక నూతన అధ్యాయం మా జీవితంలో ప్రారంభమయ్యేటట్టు కృప చూపు. సంవత్సరాంతంలోకి వచ్చాం. రాబోతున్న సంవత్సరాలు మావో కావో తెలియదా నా ప్రభువా. కాలాలు గడిచిపోతున్నాయి కానీ నీకు ఇష్టంగా బ్రతకలేకపోయా. సంవత్సరాలు గడిచినాయి కానీ నీకు నమ్మకంగా ఉండలేకపోయా. చాలాసార్లు మా పిచ్చి పనుల చేత నిన్ను నొప్పించా, గాయపరిచా. ఈరోజు మారు మనసు పొందుతున్నాం. అంగీకరించు. మాకిష్టం లేదు. పాపంతో రాజీపడి బతకటం మాకిష్టం లేదు. మేము నీ పిల్లలం, నీ పవిత్ర రక్తం ఇచ్చి కొనుక్కున్న సంతానం ప్రభు. వాక్యమును అక్షయ బీజంతో నువ్వు కన్న సంతానం ప్రభు. మేము నీతోనే బ్రతకాలనుకుంటున్నాం, నీలోనే ఉండాలనుకుంటున్నాం. నీకు నచ్చని పనులు విసర్జించాలని నిర్ణయానికి వచ్చాం. వెతికి వెతికి విసర్జిస్తాం. మమ్మల్ని ఒక్కసారి దర్శించు. మా వ్యాధులను స్వస్థపరచు. మా బలహీనతలను తొలగించు. మా వారి బలహీనతలు తొలగించు. మా ఇంటి వారి రోగములు తొలగించు. మా హృదయ ఆలోచనలను సరిచేయి. మమ్మలను స్వస్థపరచు తండ్రి, స్వస్థపరచు తండ్రి. ఆరోగ్యమీ తండ్రి, ఆయుష్ని తండ్రి నీ కొరకు, నీ చిత్తము నెరవేర్చుట కొరకు కృప నీ తండ్రి. మా ప్రయత్నాల్లో సఫలత దయచేత మేము ఎదుర్కొంటున్న వేదనలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించు తండ్రి. ఇదిగో మారు మనసు పొంది తిని నీ వైపు మళ్ళుకుంటున్నాను. నిజమే, కొన్నిసార్లు నాకు కలిగిన వేదనలను బట్టి నిన్ను సణిగిన మాట నిజమే, గొణిగిన మాట నిజమే. ఈరోజు పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతున్నాను. నన్ను మన్నించు తండ్రి. తప్పులు నా దగ్గర ఉన్నాయి, నీ దగ్గర లేవు. ఏదన్నా లోపం ఉంటే నా దగ్గర ఉంది కానీ నీ దగ్గర ఉండదయ్యా. నన్ను మన్నించు తండ్రి. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నా కన్నీరు తుడిచి నాకు అద్భుతములు చేయి తండ్రి. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎంత ఘోరమైన వేదనలో ఉన్నారో, నా యేసయ్యా నా బిడ్డల్ని క్షమించు. నీ సిలువ రక్తంతో మా ప్రతి పాపము కడుగు. చెప్పుకోలేని బాధలు, చెప్పినా వినే దిక్కు లేక అలమటించేవారు, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నవారు, కనీసం కుటుంబంలో ఉండి చెప్పుకుంటే అర్థం చేసుకునే మనుషులు లేక బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకునేవాళ్ళు, బెడ్రూమ్లోకి వెళ్ళి తలగడలో ముఖం పెట్టుకొని గోడున ఏడ్చుకునేవాళ్ళు, దుప్పటి కప్పుకొని ఆదరణ లేక అలమటించేవారు, ఏడ్చేవారు. తమ దుఃఖాన్నంతా గుండెల్లో దాచుకొని రహస్యముగా ప్రలాపించేవారు. నా బిడ్డలు ఎవరెవరు ఏ ఆక్రందంలో, ఆవేదనలో నలుగుతున్నారు, ఏ అవమానాల్లో, ఏ దుఃఖాల్లో ఉన్నారు, నా యేసయ్య అందరి జీవితాలు తెలుసు నీకు. ఇదిగో వారు మారు మనసును గూర్చి విన్నారు, తీర్మానం కూడా చేశారు. ఇంకా వారిని విడిపించవా? నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నేగా గద్దించి చెప్పావు. ఇంత పొరపాట్లో మేమున్న మమ్మల్ని చెయ్యి వదలలేదుగా.
మా వైఫల్యాలు విజయాలుగా మార్చవా, మార్చండి అయ్యా, మా ఓటమిని గెలుపుగా మార్చవా, మార్చండి అయ్యా, స్తోత్రం స్తోత్రం, మా దుఃఖాన్ని సంతోషముగా మార్చవా, స్తోత్రం అయ్యా, స్తోత్రం, మా కన్నీరు ఆనందనాట్యముగా మార్చవా. మార్చండి నాయన, స్తోత్రం స్తోత్రం, మమ్మల్ని బాగు చేయి ప్రభు. రాబోతున్న నూతన సంవత్సరానికి సరైన రీతిని సిద్ధపడినట్లు మమ్మల్ని బాగు చేయి ప్రభు. బాగు చేయండి అయ్యా, మా పాపమును అసహించుకొని నీ వైపు మళ్ళుకుంటున్నాం ప్రభు. స్తోత్రం స్తోత్రం, మా శరీరాశ, నేత్రాశ, జీవపడంబ పాపాలను విసర్జించి నీ వైపు మళ్ళుకుంటున్నాం ప్రభు. యేసయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకోండి అయ్యా, కనికరించు. మా బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించు. దీవించు. గొప్ప సమాధానంతో ఇక్కడి నుంచి వెళ్ళినట్లు వచ్చాయి. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు, వారి సమస్యలు ఇదిగో వారి పేపర్ మీద రాసి నీ సన్నిధిలో వారు ఇదిగో చూపుచుండగా, వారు చూపిస్తున్న ప్రతి శ్రమ, ప్రతి సమస్య, ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి శోధన, ప్రతి అప్పు, ప్రతి ఇబ్బంది, ప్రతి కలత యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. సమాధానము దయచేయి ప్రభు. దయచేయండి, వారి కన్నీరుతుడు, వారిని ఆదరించు, వారి దుఃఖమును సంతోషముగా మార్చు. మార్చండి. వారి వ్యాధులు స్వస్థత 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 పొందాలి. ఆమేన్. వారి కుటుంబంలో కలతలు తొలగి సమాధానం రావాలి. ఆమేన్. ఓ వారి ప్రయత్నములు నీ చిత్తములో సఫలం కావాలి. ఆమేన్. వారి కన్నీరు ఆనంద నాట్యముగా మారాలి. ఆమేన్. వారు కావచ్చు, ఇక్కడ ఉన్న బిడ్డలు కావచ్చు, స్తోత్రం నీ బిడ్డల్ని మారు మనసులోకి నడిపించావు, యేసయ్యా, మారు మనసులోకి నడిపించావు. స్తోత్రం అయ్యా, ఇక వారి పట్ల కార్యాలు జరిగించు. జరిగించండి ఓ నా తండ్రి, బంధింపబడిన తండ్రి, శ్రమవత్సరములు తొలగించి హితవత్సరములు ప్రకటించు. శుభవత్సరములు దయచే. దయచేయండి, ఒమిక్రాన్ అని అదని ఇదని తెగుళ్ళ గురించి చెప్తున్నారు. ఆ తెగుళ్ళని నజరేయుడగు యేసు నామములో బంధింపబడును గాక. ఆమేన్. మా దేశం మీద ఏ తెగులు ఎలుబడి చేయడానికి లేదు. స్వస్థపరచండి. సువార్త కొరకు బిడ్డల్ని రేపండి. నీ పని కొరకు బిడ్డల్ని రేపండి. ఆత్మల కొరకు బిడ్డల్ని రేపండి. ప్రార్థన కొరకు బిడ్డల్ని రేపండి. సువార్త కొరకు రేపండి. నీ బిడ్డల్ని బలపరచండి. క్రొత్త తైలముతో మమ్మల్ని అభిషేకించండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, పసిబిడ్డలు వారు ఎదుర్కొన్న ప్రతి జబ్బు యేసు నామములో స్వస్థత పొందును గాక. ఆమేన్. ప్రతి అప్పు వారి మీద నుండి తొలగించబడును గాక. ఆమేన్. బిడ్డల ప్రయత్నాలు సఫలమవ్వాలి. చదువుకునే బిడ్డలు, జాబు లేని బిడ్డలు, సంతు లేని బిడ్డలు, వారికి మేలు కలగాలి. స్తోత్రం అయ్యా, సాక్ష్యాలు రావాలి. హల్లెలూయా, దయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలగాలి. ఆమేన్. కనికరించు. స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ, ఎంతమంది అయితే నాయన వారి సమస్యలు చూపిస్తూ ఉన్నారు, అవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగింపబడును గాక. ఆమేన్. తొలగింపబడును గాక. ఆమేన్. విడుదల కలుగును గాక. ఆమేన్. సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను నమ్ముతున్నా. ఈరోజు సమస్యలను చూపించిన ఆ బిడ్డల చేతులే రేపు సమాధానం వచ్చింది అని చూపించాలి. జవాబు వచ్చింది అని చూపించాలి. ఆమేన్. అద్భుతము జరిగింది అని చూపించాలి. ఆమేన్. ఆశ్చర్యక్రియలు నా దేవుడు చేశాడు అని చూపించాలి. ఆమేన్. నీ సన్నిధికి వచ్చి మరి సాక్ష్యం ఇవ్వాలి. అద్భుతములు చేయమని స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి జవాబులు పొందాం తండ్రి. ఆమేన్.